వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా పురాణాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి మనం చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే శ్రీ మహావిష్ణు యొక్క మత్స్యావతారం వృత్తాంతంలో మనకు ప్రధానంగా కనిపించే ముని ఎవరు? ఇక్కడ శ్రీ మహావిష్ణు యొక్క మత్స్యావతార వృత్తాంతంలో మనకు ప్రధానంగా కనిపించే ముని ఎవరంటే వైవస్వత ముని అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతానే ఉంది. ఎవరండి? వైవస్వత మునివి. మనువు. వైవస్వత మనువు శ్రీ మహావిష్ణు యొక్క మత్స్యావతార వృత్తాంతంలో మనకు ప్రధానంగా కనిపించే మునిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే పరాశర మహర్షి ఏ ముని ప్రశ్నలకు సమాధానంగా విష్ణు పురాణాన్ని ప్రవచనం చేశాడు? చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పరాశర మహర్షి ఏ ముని ప్రశ్నలకు సమాధానంగా విష్ణు పురాణాన్ని ప్రవచనం చేశాడంటే మైత్రేయుడు. అంటే మైత్రేయుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పరాశర మహర్షి విష్ణు పురాణాన్ని ప్రవచనం చేశాడని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే వామని చేతిలో వామనుడి చేతిలో కన్ను పోగొట్టుకొని గుడ్డివాడినటువంటి గురువు ఎవరు? మనకు ఇక్కడ శుక్రాచార్యుడిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ శుక్రాచార్యుడు వచ్చేసరికి ఎవరికి ఈయన గురువు అంటే బలి చక్రవర్తికి గురువు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఈ శుక్రాచార్యుడే మనకు రాక్షసులకు గురువుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే శూద్రులు ఎన్ని రోజులు పాటించాలి? అంటే సూతకమును శూద్రులు ఎన్ని రోజులు పాటించాలంటే 1 నెల రోజులు పాటించాలని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ శూద్రులు ఎన్ని రోజులు పాటించాలండి? 1 నెల రోజులు. అంటే 1 నెల రోజులు మనము శూద్రులు పాటించాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ పరాశర మహర్షి తండ్రి పేరేమిటి? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరాశర మహర్షి తండ్రి పేరు ఏమిటంటే శక్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? శక్తి. అంటే శక్తి యొక్క కుమారుడే మనకు పరాశర మహర్షిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే శివపార్వతుల కళ్యాణ మండపం ఎవరు నిర్మించారు? అంటే ఇక్కడ మనకు శివపార్వతుల కళ్యాణ మండపాన్ని ఎవరు నిర్మించారంటే సృష్టికర్త అయినటువంటి ఎవరు? మనకు విశ్వకర్మ నిర్మించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శివపార్వతుల యొక్క మండపాన్ని నిర్మించిన వ్యక్తి మనకు విశ్వకర్మగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ఎన్ని యుగాలు గడిస్తే బ్రహ్మకి ఒక రోజు అవుతుంది? అంటే ఎన్ని యుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రోజు అవుతుందంటే 1000 దివ్య యుగాలు. అంటే 1000 దివ్య యుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రోజు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే అతిథిని ఎవరిలాగా భావించాలంటే మనకు అతిథిని ఎవరిగా భావించాలంటే విష్ణువుగా భావించాలి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు వచ్చినటువంటి అతిథిని ఎవరిగా మనం భావించాలంటే విష్ణువుగా భావించాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే పురూరవుడు ఎవరు కుమారుడు? ఇక్కడ చూడండి. ఇక్కడ పురూరవుడు ఎవరు కుమారుడు అంటే ఇలా కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే పుట్టినప్పుడు పాటించబడే మైలను ఏమంటారు? ఇక్కడ మనము పుట్టినప్పుడు పాటించబడే మైలను ఏమంటాము? జాతా శౌచం అంటాము. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పుట్టినప్పుడు పాటించబడే మైలను ఏమంటారండి? జాతా శౌచము అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ప్రశ్న కానీ మనము గమనించినట్లయితే కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కలియుగము మనకు పురాణాలు చెప్పుకునేటప్పుడు మనము పురాణాలలో మెన్షన్ చేయబడేటువంటి యుగాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అందులో మొదటిసరికి కృతాయుగము, కృతాయుగము, నెక్స్ట్ సరికి
అదేవిధంగా కలియుగం కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. ఈ కలియుగము ఎన్ని సంవత్సరాలకు సమానం అంటే 4000 ఇక్కడ వచ్చేసరికి మనకు ఇక్కడ 4,32,000 సంవత్సరాలకు సమానమని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. చాలా 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాల గురించి మనం గతంలో చెప్పుకున్నట్లు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే కలియుగం ఎన్ని సంవత్సరాలకు సమానం అంట? 4,32,000 సంవత్సరాలకు సమానమని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే పరమేశ్వరుడు పార్వతి తపస్సు చేస్తున్న ప్రదేశానికి ఏ రూపంలో వచ్చాడు? ఇక్కడ చూడు, పరమేశ్వరుడు పార్వతి తపస్సు చేస్తున్న ప్రదేశానికి ఏ రూపంలో వచ్చాడు అంటే మనకు కపట వటువు రూపంలో పరమేశ్వరుడు పార్వతి తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే కృతాయుగం ఎన్ని సంవత్సరాలకు సమానము? కృతాయుగం అనేది మనకు ఎన్ని సంవత్సరాలకు సమానం అంట? 17,28,000 సంవత్సరాలకు సమానం అంట. చాలా చాలా ఏమిటి ఇక్కడ 17,28,000 సంవత్సరాలకు వచ్చేసి సంవత్సరాలకు సమానమే మనకు కృతయుగంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ ఈ క్రింది తెలపబడిన వాటిలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కానిదేది అంటున్నాడు. అంటే మనకు మొత్తం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఎన్ని? మనకు 21. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి 10 అవతారాలు మనం ఏమంటామంటే దశ అవతారాలని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఈ క్రింద తెలపబడిన వాటిలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కానిది అంటున్నాడు. ఏంటి చూడండి, ఫస్ట్ మత్స్య అవతారము, కూర్మ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామన అవతారము, కృష్ణ అవతారము, అదేవిధంగా రామ అవతారం, ఇవన్నీ కూడా అయినవే కాబట్టి ఈ పైనవన్నీ కావు అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. ఇక్కడ చెప్పబడినన్నీ కూడా మహావిష్ణువు యొక్క అవతారాలలో అంటే మహావిష్ణువు యొక్క 21 అవతారాలలో ముఖ్యమైనటువంటి దశ అవతారాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మహావిష్ణువు యొక్క అవతారాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే రెల్లుగడ్డిలో జన్మించిన పార్వతీ పరమేశ్వరుల కుమారుడు ఎవరు? అంటే రెల్లుగడ్డిలో జన్మించిన పార్వతీ పరమేశ్వరుల కుమారుడు ఎవరంటే మనకు కుమారస్వామిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కుమారస్వామికి మరొక పేరు ఉంటుంది, ఏంటంటే కార్తికేయుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే కార్తికేయుడు అన్న అదేవిధంగా కుమారస్వామి అన్నా కూడా ఎవరి యొక్క కుమారుడు అంటే పార్వతి పరమేశ్వరుని యొక్క కుమారుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే వాస్తు పురుషుని జననం గురించి ఏ పురాణం చెప్పింది? వాస్తు పురుషుని జననం గురించి ఏ పురాణం చెప్పిందంటే మత్స్య పురాణం చెప్పినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మత్స్య పురాణం వచ్చేసరికి మహావిష్ణువు యొక్క మెదడుతో పోల్చినట్లుగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సూర్యుని భార్య పేరేమిటి? సూర్యుని భార్య పేరేమిటి అని అడుగుతున్నాడు. సూర్యుని యొక్క భార్య పేరేమిటి? మనకు సంజ్ఞగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం ఏమిటి? అంటే ఏ రోజున మనకు శ్రీకృష్ణుడు జన్మించాడంటే శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణుడు వాసుదేవుడు అదేవిధంగా దేవకులి పుట్టినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. దీని సందర్భంగానే ప్రతి సంవత్సరము కూడా మనం ఏ పండుగ జరుపుకుంటామంటే శ్రీకృష్ణ అష్టమి జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే అన్నదానం కనీసం ఎంత కాలానికి ఒక్కసారైనా చేయాలి? ఇక్కడ అన్నదానము కనీసం ఎంత కాలానికి ఒక్కసారైనా చెయ్యాలి అంటే మాసానికి ఒక్కసారైనా అన్నదానం చేయాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే దక్ష యజ్ఞం ధ్వంసం చేసింది ఎవరు? దక్షుని యొక్క యజ్ఞంను ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు పరమశివుని యొక్క జటాజుటం నుంచి జన్మించినటువంటి వీరభద్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీరభద్రుడు చేత దక్ష యజ్ఞము ధ్వంసం చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే తన ప్రయత్నంతో గంగను భూమి మీదకు తెప్పించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనకు భగీరథుడు మనం స్టోరీ చదువుకునేటప్పుడు మనం చెప్పుకుంటాము. తన ప్రయత్నంతో గంగను భూమి మీదకు తీసుకువచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు భగీరథుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే తులసీదేవిని ఏ విధంగా భావించాలి? మనకు తులసీదేవిని ఏ విధంగా మనం భావించాలంటే విష్ణు పత్నిగా భావించాలి. అంటే తులసీదేవిని ఏ విధంగా మనం భావించాలంట విష్ణువు యొక్క పత్నిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే బ్రహ్మ శిరస్సు బ్రహ్మ విసిరిన పద్మం వల్ల ఏ తీర్థం ఏర్పడింది? అంటే
బ్రహ్మ విసిరిన పద్మం వల్ల ఏ తీర్థం ఏర్పడిందంట? పుష్కర తీర్థం ఏర్పడింది. అంటే మనకు బ్రహ్మ విసిరినటువంటి పద్మం వల్ల ఏర్పడినటువంటి తీర్థం మనకు పుష్కర తీర్థంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సుఖ మహర్షి భార్య పేరు ఏమిటి? సుఖ మహర్షి యొక్క భార్య పేరు మనకు ఎవరంటే పీవరి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ పీవరి వచ్చేసరికి ఎవరి యొక్క భార్య అంటే సుఖమహర్షిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఈ సుఖమహర్షి ఎవరు? మనకు ఈ సుఖమహర్షి వచ్చేసరికి వేదవ్యాసుని యొక్క కుమారుడిగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే ఓకే, క్షీరసాగర మదన సందర్భంగా విష్ణువు ఏ అవతారం ధరించాడు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు క్షీరసాగర సాగర మదనం కోసము ఆ పర్వతాన్ని, ఏ పర్వతాన్ని? మందర పర్వతాన్ని మోయడానికి శ్రీ మహావిష్ణువు ఏ రూపంలో అవతారం ఎత్తాడంటే మనకు కూర్మ అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్షీరసాగర మదన సందర్భంగా విష్ణువు ఏ అవతారం ధరించాడు అంటే కూర్మ అవతారం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే కురిజాంగల అనే ప్రదేశంలో ఏ తీర్థం ఉంది? ఎక్కడ చూడండి, కురిజాంగల అనే ప్రదేశంలో ఏ తీర్థం ఉందంటే సరస్వతి తీర్థం ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ సరస్వతి తీర్థం ఎక్కడ ఉందంటే కురుజాంగల అనే ప్రదేశంలో ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే పార్వతి ఎవరి యొక్క కుమార్తె? పార్వతి ఎవరి యొక్క కుమార్తె? మనకు హిమవంతుని యొక్క కుమార్తెగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సకల దేవత స్వరూపునిగా ఎవరు పరిగణిస్తారు? అంటే సకల దేవత స్వరూపునిగా ఎవరిని మనము పరిగణిస్తాము అంటే గోమాతనని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ గోమాతను సకల దేవత స్వరూపినిగా పరిగణిస్తారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం గడుపుతున్న ఏ సంవత్సరంలో రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెళ్ళాడు? అంటే ఇక్కడ మనకు చెప్పుకున్న మనకు రాముడు సీత రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేయాలి? 14 సంవత్సరాలు. అలా 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి రామ లక్ష్మణ సీతను రావణుడు సీతను ఎన్ని సంవత్సరాల తర్వాత అపహరించాడంటే 13వ సంవత్సరం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ 13వ సంవత్సరం నందు రావణుడు సీతను ఎత్తుకెళ్ళినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే కుబేరుడు ఎవరితో యుద్ధం చేశారు? ఇక్కడ మనకు కుబేరుడు ఎవరితో యుద్ధం చేశారంటే జాంబాసురుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే జాంబాసురుడు చేతతో కుబేరుడు యుద్ధం చేసినట్లుగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే తన చిటికిన వేలి గోరుతో బ్రహ్మదేవుడి 5వ తలను ఎవరు ఖండించారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తన చిటికెన వేలి గోరితో బ్రహ్మదేవుడి 5వ తలను ఎవరు ఖండించారంటే శివుడు ఖండించాడని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే హరిభక్తులు మాత్రమే వినడానికి అర్హత కలిగి ఉండి రహస్య పురాణం అని దేనిని అంటారు? అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హరిభక్తులు మాత్రమే వినడానికి అర్హత కలిగి ఉండి రహస్య పురాణం అని దేనిని అంటామంటే మనకు వామన పురాణంను రహస్య పురాణం అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఏ పురాణం నుండి? వామన పురాణంను మనము రహస్య పురాణం అని అంటారని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే దక్షునికి ఏ తల అతికించాడు? దక్షునికి ఏ తల అతికించారంటే మేకతల అతికించారని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ దక్షునికి ఎవరి తలను అతికించారంటే మేక తలను అతికించినట్లుగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే ఇక్కడ ఆరోగ్యం కోసం ఏ వృక్షాన్ని ఆరాధించాలి? మనం ఆరోగ్యం పొందడానికి అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏ వృక్షాన్ని మనము ఆరాధించాలంటే వేప వృక్షాన్ని ఆరాధించాలని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే పంచమి తిథి నాడు ఏ పూజను ఆచరించాలి? పంచమ తిథి నాడు ఏ పూజను ఆచరించాలంటే నాగ పూజను ఆచరించాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అచ్యుతుడు అనేది ఈ క్రింది ఏ దేవుడికి మరొక పేరు? ఇక్కడ అచ్యుతుడు అనే పేరు ఈ క్రింద తెలిపినటువంటి ఏ దేవుడికి మరొక పేరు అంటే శ్రీమన్నారాయణుని అంటే శ్రీమన్నారాయణ మనం ఏమంటామంటే అచ్యుతుడు అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనము కలియుగము 4వ పాదంలో శ్రీ మహావిష్ణువు ఏ రూపంలో అవతరించనున్నాడు? అంటే మనం చెప్పుకున్నాము కలియుగంలో 4వ పాదంలో శ్రీ మహావిష్ణువు ఏ రూపంలో అవతరించున్నాడు అంటే కలికి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ కలికి అవతారం ఏ యుగంలో ఉంటుందంటే కలియుగంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ కలియుగంలో ఎక్కడైతే జన్మిస్తాడంటే కలికిగా కలికి అంటే మనకు తెల్లని గుర్రం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ కలికి ఎక్కడ జన్మిస్తాడంటే ఎక్కడ జన్మిస్తాడు? మనకు శంబాల్ అనే నగరంలో జన్మిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ ఈ కలికి ఎవరికి జన్మిస్తారంటే విష్ణు యసుడికి జన్మిస్తారు.
ఇస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అన్ని పత్రాల కల్లా శ్రేష్టమైనది ఏమిటి అంటే మనకు అన్ని పత్రాల కల్లా శ్రేష్టమైన పత్రం ఏంటంటే తులసి ఆకు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ తులసి ఆకు అనేది అన్ని పత్రాల కల్లా శ్రేష్టమైనటువంటి ఆకుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో ఇవి మనకు పురాణాలకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి సో మరికొన్ని ప్రశ్నలు సో వచ్చే వీడియోలో పురాణాలకు సంబంధించి మరికొన్ని ప్రశ్నల గురించి మనము చర్చించుకుందాం. థ్యాంక్ యూ.